లాస్ట్ బెంచ్‌లో కూర్చొని బ్యాక్ బెంచ్‌లో స్టూడెంట్స్ ఉంటారు కొంతమంది. వాళ్ళు ఊరికే అల్లరి చేస్తా ఉంటారు. అవును. ఓకే. వాళ్ళు అల్లరి చేసేది కాకుండా ఫ్రంట్‌లో కూర్చొని వింటున్న వాళ్ళని ఇంకా ఎక్కిరిస్తారు. అరే! నువ్వు ఉండడం వల్లే ఆడు ఇంతసేపు చెప్తున్నాడు. లేకపోతే ఆడు ఎప్పుడో ఎళ్ళిపోయేవాడు ఈ టైప్‌లో. సో, అలా అక్కడ వెనక కూర్చొని ఒక సౌండ్ చేసినా, లేపోతే ఒక విజిలేసినా, మిగతా అందరు నవ్వేసరికి నేనొక హీరోలాగా అయ్యాను అనేటట్టు. దట్ లుక్స్ బ్యూటిఫుల్ ఎట్ దట్ ఏజ్. ఐడెంటిటీ. ఆ! అదొక చూసావా నేనెంత హీరోయిక్‌గా చేశాను హ్మ్. 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 అనే ఒక హై ఇస్తుంది. హ్మ్. ఫస్ట్ పార్ట్ ఏంటంటే, మన సొసైటీలో అలాంటి హీరోయిజంని పెంచి పోషిస్తారు. వెనకాల ఎవరన్నా ఒక స్కూల్లోకెళ్తే బ్యాక్ బెంచర్స్ ఆర్ గొప్ప అని ఎక్కడో నేను చదువుతుంటే విన్నాను నేను. హ్మ్. బ్యాక్ బెంచర్స్ గొప్పేంటి అని నాకు ఆశ్చర్యమేసింది. హ్మ్. ఒక రూ. 1,00,000 అందరూ ఈక్వల్‌గా ఫీజు కట్టే స్కూల్‌లో అనుకోండి. ఎగ్జాంపుల్ ఓ 10,000 లక్షో కడుతున్నా. ఎందుకెళ్తున్నాము? చదువుకోవడానికి కదా! చదువుకోవడానికి నేనొక ఆటోకి రూ. 10 కడితే, నాకు మంచి సీట్ రావాలి అని నేను కోరుకుంటున్నప్పుడు, నేనొక స్కూల్‌కి రూ. 1,00,000 కట్టి చదువుకోవడానికెళ్తే, చదువు తప్ప వెనక కూర్చొని అల్లరి చేస్తున్నానేంటి? అది గొప్ప ఎలా అవుతుంది? అనే సింపుల్ కాన్సెప్ట్ ఆలోచించరు.